2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. మనీ బ్లాకేజ్ అండ్ ఎస్పెషల్లీ ఇంట్లో నెగటివిటీ, ప్రశాంతత లేకపోవడం ఇవన్నీ కూడా మనకి ఆస్ట్రాలజర్స్ చెప్తూ ఉంటారు. శని ప్రభావం వల్ల ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది అని. సో మరి ఇప్పుడు మనం జనవరి 31 శని త్రయోదశి అయితే రాబోతుంది కదా. మరి ఇలాంటి ప్రభావం ఉన్న వాళ్ళు, ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అండ్ ఎస్పెషల్లీ ఆ రోజు మనం చేయవలసిన పనులేంటి, వీటన్నిటి గురించి ఈ రోజు మనతో మాట్లాడడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఉమా గారు, ఇప్పటి వరకు మీ దగ్గరికి ఎంతో మంది వచ్చి ఉంటారు అండ్ వాళ్ళల్లో చాలా మంది కూడా నాకు బ్లాకేజ్ ఉందని, ఇంట్లో నెగిటివిటీ ఉందని, ప్రశాంతంగా ఉండకలేకపోతున్నాను, నాకు లోన్స్, అప్పులు, ఈఎంఐలు ఇలా రకరకాల బాధలతో మీ దగ్గరకు వచ్చే వాళ్ళే ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఎస్పెషలీ ఈ శని త్రయోదశి అనేది ఎంతవరకు వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటారు? అండ్ ఇలా బాధపడుతున్న వాళ్ళు ఈ రోజు వాళ్ళు ఏ పనులు చేస్తే వీటి నుంచి బయటపడే అవకాశం ఉందంటారు? తప్పకుండా అండి. చాలా మంచి క్వశ్చన్ అమ్మా. ఇక్కడ ఏంటి అంటే చాలామంది నన్ను అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ జీవితంలో ఉండేటువంటి కష్టాలు కానీ, లేకపోతే మీరు కొన్ని వీడియోస్ చూస్తుంటేనే దాంట్లో కింద కమెంట్స్ రూపంలో కూడా నా జీవితం ఇంకా మారదు, మా రాశి వాళ్ళు ఇంతే, ఇలాగే ఉంటారు అంటే వాళ్ళు అంత వెక్స్ అయిపోయి ఆ మెసేజ్ పెట్టడానికి, కమెంట్ పెట్టడానికి కారణం ఏంటి అంటే వాళ్ళకుండే కష్టాలండి, తీరనటువంటి కష్టాలన్నమాట. సో అది జనరల్లీ ఆస్ట్రాలజీలో ఇక్కడ మనకి సృష్టికి కంటికి కనిపించే ప్రతి ఒక్క పదార్థము కూడా ఆస్ట్రాలజీ పరంగా ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన ప్రాపర్టీగా, ఆస్పెక్ట్గా జాతకం చెప్పిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క గ్రీన్ కలర్ ఉంది, ఇది బుధుడికి సంబంధించింది. తర్వాత మీరు వేసుకున్నటువంటి పింక్ కలర్ ఉంది, అది శుక్రుడికి సంబంధించింది. ఈ బ్లాక్ కలర్ ఉంది, శనికి సంబంధించింది. ఎవ్రీథింగ్ అనమాట. ఏ ఆస్పెక్ట్ అయినా, ఏ ప్రాపర్టీ అయినా, ఏ పదార్థమైనా ప్రతి గ్రహానికి సంబంధించిన ఉంటాయి. ఆల్సో ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ కూడా గ్రహాలు కంట్రోల్ చేస్తూ ఉంటాయి. చంద్రుడు ఎవరు? మనస్సు కారకుడు అండి. తర్వాత బుధుడు బుద్ధికారకుడు, గురువు జ్ఞానకారకుడు, శుక్రుడు సుఖకారకుడు. అదేవిధంగా శని అనేటువంటి ఆయన కష్టకారకుడు. ఒక మనిషిని కష్టపెట్టాలి. ఒక ఆర్మీ ట్రైనర్ ఏం చేస్తారండి? సోల్జర్ని, ఆ సోల్జర్ కింద ఎదగాలి, ఆ ట్రైన్ అవ్వాలి అంటే ఎన్నో కష్టాలు పెడతారు, ఎన్నో తిప్పలు పెడతారు, చాలా స్ట్రిక్ట్గా బౌండరీస్ పెడతారు. తర్వాత చాలా డిసిప్లిన్ నేర్పుతారు, డెడికేషన్ నేర్పుతారు, డిటర్మినేషన్ ఉండాలి, ప్రిన్సిపల్స్ ఉండాలి, అన్నీ ఉండాలి. సేమ్ అంతే శని భగవానుడు అండి. మరి మీరు అన్నట్టుగానే ఉమ్మగారు శని ప్రభావం అన్నారు కాబట్టి చాలామంది అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ రోజు ఏం చేస్తే బాగుంటుందంటారు? తప్పకుండా అండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా అలాంటి శని భగవానుడు ఈ యొక్క అష్టమ శని, అర్ధాష్టమ శని, తర్వాత ఏలినాటి శని, కంటక శని, వీటి రూపంలో మనిషికి ఆ కష్టాలు అనేటువంటివి తీసుకొస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీది మీనరాశి, నాది కుంభరాశి అనుకోండి, లేదా ఇద్దరిది మీనరాశి అనుకోండి. మీకు ఏలినాటి శనిలో జన్మశని ఉంది, నాకు జన్మశని ఉంది. ఓకేనా? మరి ఇద్దరికీ సమానమైనటువంటి తారాస్థాయిలోనే కష్టాలు ఉంటాయా? ఉండవు. ఎందుకు ఉండవు? బికాస్ మీ కర్మ డిఫరెంట్, నా కర్మ డిఫరెంట్. మీరు చేసినటువంటి కర్మకి అనుగుణంగా దాని యొక్క రిఫ్లెక్షనే శని భగవానుడు ఇస్తారు తప్ప సొంతంగా ఏదో కష్టాలు ఇవ్వాలని చెప్పి ఇవ్వరండి. మీ యొక్క క్రెడిట్లో మీరు పూర్వజన్మలో కానీ, పాస్ట్ లైఫ్లో కానీ ఏదైతే పాపాలు ఉంటాయో వాటికి ఎంత అనుభవించాలి అనేటువంటిది శని ఇప్పుడు ఇస్తారు. ఒకవేళ మీరు ఏ పాపాలు లేవు, అంతా పుణ్యకర్మే ఉంది, ఏలినాడు శని ఉన్నప్పటికీ కూడా ఎంత తీవ్రమైన ప్రభావంలో ఉన్నా మీరు హ్యాపీగానే ఉంటారు. ఉంటేనే ఆయన ఎఫెక్ట్ చేపిస్తారు, లేకపోతే లేదు. సో అలాగనే ఏంటి అంటే శని భగవానుడు కష్టకారకుడు. సో చాలామంది ఆయన తిట్టుకుంటూ ఉంటారు. సో అది చాలా తప్పండి. ఆయన చేసే పనంతా మనల్ని కష్టపెట్టినట్టుగా కనిపించినా ఆ ఏలినాడు శని కంప్లీట్ అయిపోయిన తర్వాత మన జీవితంలో ప్రతి విషయం మీద మనకు అవగాహన వచ్చేస్తుంది. ఎవరు ఎలాంటి వాళ్ళు, మనం ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలి, డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ప్రతిదీ కూడా మనకి అలవరుస్తాడనమాట ఆయన. సో ఇక్కడ ఏంటి అంటే జనవరి 31వ తారీఖు శనివారము త్రయోదశి కలయిక రావడం అత్యంత పుణ్యప్రదం అండి, చాలా గొప్పదనమాట. సో దీనివల్ల వచ్చే పైగా ఏదో మాఘమాసంలో వచ్చేటువంటి కలయిక. సో దీనివల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి అంటే ఎప్పుడైతే పైగా ఈ 31వ తారీఖు ఉదయం 7:30 వరకు మాత్రమే త్రయోదశి గడియలు ఉన్నాయమ్మా. ఉదయం 7:30 దాటిందంటే మళ్ళీ చతుర్దశిలోకి వెళ్ళిపోతారు. సో ఏదైనా ఏ రెమెడీ మీరు చేసినా బాగా గుర్తుపెట్టుకోవాల్సిందే, ఉదయం 7:30 లోపులోనే చేయాలి.
అది దాటింది అంటే ఖచ్చితంగా మీకు ఆ చేసిన ఫలితం అంతగా దక్కదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు అన్నట్టుగానే ఉమ్మగారు, ఎస్పెషల్లీ ఆ 7:30 లోపే మనం ఏదైతే పరిహారం చేయాలి అనుకుంటున్నామో అది చేయాలి అన్నారు కదా, ఎలాంటి పరిహారం చేసుకోవాలి అంటారు? తప్పకుండా అండి. శనికి కొన్ని ప్రాపర్టీస్ చెప్పారండి, ఇష్టమైనటువంటి పదార్థాలు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, శనివారం నాడు నూనె రాసుకోకూడదు, శనివారం నాడు నల్ల రంగు దుస్తులు ధరించకూడదు, ఇలాంటివి వినే ఉంటారమ్మా. ఎందుకని చెప్తారండి? జనరల్లీ ఒక ఆస్ట్రాలజీ పరంగా ఏదైతే గ్రహాన్ని యాక్టివేట్ చేయాలి అంటే దానికి సంబంధించినటువంటి ఆ దుస్తులు ధరించాలి, ఆ కలర్స్ ధరించాలన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే శనివారం నాడు బ్లాక్ అనేటువంటిది వేసుకోవాలి. సో చాలామంది అవాయిడ్ చేయాలి అంటారు. అది ఎందుకంటారు? శనికి గౌరవార్థంగా చెప్తారు. శనివారం నాడు ఆయిల్ ఫుడ్ తినకూడదు. ఎందుకు తినకూడదు? శనికి గౌరవంగా, ఆయనకి ఎలా అయితే మనం అభిషేకం చేసాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా మనం దానం ఇచ్చామనుకోండి, ఆ దానం ఇచ్చిన పదార్థాన్ని ఆ రోజంతా ముట్టుకోము. సో ఒకరికి ఇచ్చాం కాబట్టి ఆ రోజంతా మనం ముట్టుకోకూడదని ఒక నియమం పెట్టుకుని ముట్టుకోమన్నమాట. సో అదేవిధంగా శని భగవానుడికి నల్ల నువ్వుల నూనె అంటే చాలా ఇష్టం అండి. నల్ల నువ్వులు అంటే చాలా ఇష్టము. తర్వాత గళ్ళుప్పు అంటారు చూసారమ్మా, సో అది చాలా ఇష్టం. మీరు ఇందాక స్టార్టింగ్లో నెగిటివిటీ, మనీ బ్లాకేజెస్ అన్నారు, అలాంటివన్నీ ఈజీగా పోవాలి అంటే ఈ గళ్ళుప్పు, క్రిస్టల్ సాల్ట్ వెంటనే చేస్తుందండి. సో అందుకే ఉప్పు అనేది ఎవరితో కూడా చేతికి తీసుకోకూడదు అంటారు, బికాస్ వాళ్ళ దగ్గర ఉన్న కర్మ అంతా మనకు వచ్చేస్తుందని. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత నల్ల గుడ్డ అంటే బ్లాక్ క్లాత్ అనమాట, ఏ డిజైన్స్ లేకుండా బ్లాక్ క్లాత్. తర్వాత కాటన్ అండి, పత్తి అంటారు చూసారు, దూది, సో అది ఒకటి. తర్వాత ఒక కొబ్బరికాయ, తర్వాత మేకు, ఐరన్ మేక్ అనమాట. సో ఆ మేకు చిన్న సైజు పెద్ద సైజు ఒకటి తీసుకోండి. ఈ పదార్థాలన్నీ కూడా శని భగవానుడి దగ్గర సమర్పించాలి, పాదాల దగ్గర సమర్పించి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ మంత్రాన్ని ఎప్పుడైతే చదువుతారో దానివల్ల శని నుంచి వచ్చేటువంటి ఎఫెక్ట్, ఇప్పుడు ఎవరెవరికి ఏ శని యొక్క ప్రభావం ఉందండి? ప్రధానంగా కుంభరాశి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు గత 5.5-6 ఇయర్స్ దగ్గర నుంచి ఏలినాడు శని యొక్క ప్రభావంలో ఉన్నారు. ఏం చేద్దామన్నా అలసిపోయి నీరసించిపోయి ఇంకేం అవ్వదలే అనే స్టేజ్కి వచ్చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో వాళ్ళకి మనీ ప్రాబ్లమ్స్ కానీ, అప్పులు కానీ, కాళ్ళ నొప్పులు, కుంభరాశి వాళ్ళకి మేజర్లీ ఇప్పుడు కనబడేది ఏంటంటే ఎస్పెషల్లీ 30 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కాళ్ళ నొప్పులు, కీళ్ళవాతాలు, జాయింట్ పెయిన్స్, సర్వైకల్ స్పాండిలైటిస్, స్పైనల్ కార్డ్, డయాబెటీస్, వీటికి సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక రెండో రాశి ఎవరు? మీనరాశి వాళ్ళు. వీళ్ళు ఆల్రెడీ సెకండ్ ఫేజ్లో ఉన్నారంటే 3 ఇయర్స్ పైన దాటుతోంది వీళ్ళకి. దీనివల్ల ఏంటంటే పొట్టకి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఒకటి, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల డబ్బులు కోల్పోవడం ఒకటి, ఆర్ లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఒకటి, ఇలాంటివన్నీ ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. సో మీనరాశి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో మేషరాశి వాళ్ళు, వీళ్ళకి 1/2 సంవత్సరం పైన పూర్తయిందండి. వీళ్ళు ఇంకా ఆల్మోస్ట్ శనితో ఒక 6.5 సంవత్సరాల పాటు ఉండాలి. సో దీనివల్ల ఏంటంటే ఈ యొక్క డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం, నిలబడకపోవడం, శుభకార్యాలు ఆదాయం పెరిగినా సాటిస్ఫాక్షన్ లేకపోవడం, అనేక రకాల ఒత్తిళ్ళు. మన వీడియోస్ మీరు రెఫర్ చేస్తే మీకు దాని యొక్క ఫలితాలు ఏంటో నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను. సో మేషరాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఆల్సో మిథున రాశి వాళ్ళు అండి, కంటక శని, బికాజ్ కెరీర్ విషయంలో ఇబ్బందులు అనేటువంటివి కనబడతాయి. ఆ కెరీర్లో ఒడిదుడుకులు చూడడం కానీ, ఒత్తిడి ఎక్కువగా ఉండడం కానీ, సాటిస్ఫాక్షన్ లేకపోవడం కానీ మిథున రాశి వాళ్ళకే కనబడుతుంది. అండ్ ఆల్సో ఇంకొక రాశి ఎవరండి? ధనస్సు రాశి, సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఏం జరుగుతుంది? అష్టమ శని అనేటువంటిది నడుస్తుంది. ఇది కొంచెం డేంజరస్ అండి. మిగతావన్నీ కూడా అంటునట్టు, ముట్టినట్టు, పెట్టనట్టు ఇలా ఉంటే, అష్టమ శని ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి మాత్రం ఒక్కసారిగా గట్టిగా కొడుతుందండి. అంటే ఎలా అంటే సడన్ ట్రాన్స్ఫర్మేషన్. అష్టమము అంటే సడన్ ట్రాన్స్ఫర్మేషన్, సడన్ చేంజెస్ అనమాట. సో ఒక్కసారిగా వీళ్ళ దగ్గర ఉండేటువంటి డబ్బులన్నీ ఊడ్చిపెట్టుకుని వెళ్ళిపోవడం కానీ, ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావడం కానీ, యాక్సిడెంట్స్ అవ్వడం కానీ, ఇది వాస్తవం. కఠినంగా అనిపించినా, ఇలా చెప్తున్నారేంటి అనిపించినా ఇది వాస్తవం. మిగతా రాశుల వాళ్ళకి ఎలా చెప్పామో సింహరాశి వాళ్ళకి ఉన్నట్టుగా చెప్తేనే వాళ్ళు జాగ్రత్త పడతారు. సో ఎప్పుడైనా ర్యాష్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి, దూరపు ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి, అప్పు ఇవ్వద్దు, అప్పు తీసుకోవద్దు, మానసిక ప్రశాంతతతో మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, చాలా బాగుంటుంది. తర్వాత ధనస్సు రాశి అండి, వీళ్ళకి అర్ధాష్టమ శని అంటే 4వ స్థానంలో శని అన్నమాట. మదర్, వీళ్ళ యొక్క తల్లికి ఏదైనా అనారోగ్య సమస్యలు రావడం కానీ, ఆర్ లేకపోతే పనులన్నీ కూడా వాయిదా పడడం కానీ, పనులన్నీ కూడా సాఫీగా పూర్తవ్వకపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా ధనస్సు రాశి వాళ్ళకి కనబడతాయి. సో ఈ యొక్క రాశుల వాళ్ళే కాకుండా శని అనేటువంటి ఆయన ఎప్పుడూ కూడా అండి మందగమనుడు అని శాస్త్రం చెబుతుంది. మందగమనుడు అంటే స్లో మూవింగ్ ప్లానెట్ అనమాట, చాలా స్లో. అందుకే అష్టమ స్థానంలో శని ఉంటే ఆయుష్ 84 సంవత్సరాల పైన ఉంటుంది. స్లోగా ఆయుష్ అనేది తీసుకెళ్ళడు కాబట్టి.
అదే ఏ స్థానంలో ఆయన ఉంటే వక్రగతిలో ఉన్నారనుకోండి, కొన్ని సందర్భాల్లో పర్సనల్ వ్యక్తిగత జాతకంలో కొన్ని రాశుల వాళ్ళకి, కొన్ని ముఖ్యమైన రాశుల వాళ్ళకి అష్టమంలో, కొన్ని ముఖ్యమైన రాశుల వాళ్ళకి సప్తమ స్థానంలో శని వక్రగతిలో ఉంటారండి. ఆరు లేకపోతే సప్తమాధిపతి అయ్యి అష్టమంలో వక్రగతిలో ఉంటారు. విత్ ఇన్ 1 ఇయర్ తిరగకుండా డైవర్స్ అయిపోతుంది. షూర్ షార్ట్ ప్రొడక్షన్ ఇది. విత్ ఇన్ 1 ఇయర్ తిరగకుండా డైవర్స్ అయిపోతుంది. అంటే పరిహారం ఏమి ఉండదంటారా వాళ్ళకి? దానికి పెళ్లి కాకముందే ఇలాంటి శని త్రయోదశి ఇలాంటివి ఉపయోగించుకోవాలమ్మా. సో ఎందుకంటే ఇలాంటి తిథుల్ని స్ట్రెస్ చేసి చెప్పడం దేనికి అంటే, అలాంటి దోషాలు మనకి తెలియచ్చు, తెలియకపోవచ్చు. అవును. ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వచ్చు, పర్సనల్ చార్ట్ని ఫాలో అవ్వకపోవచ్చు. సో ఖచ్చితంగా ఎప్పుడైతే తెలుసో తెలియకో చేస్తారో ఉన్నటువంటి కర్మ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు అన్నట్టుగానే ఉమా గారు, ఎస్పెషలీ శని అంటే కర్మకారకుడు అని చెప్తూ ఉంటారు. మరి రీసెంట్గానే కర్మకి సంబంధించి మీరు ఒక ప్రోగ్రామ్ పూజని కూడా నిర్వహిస్తున్నారు కదా. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా అష్టమ శని ఉన్నా, అర్ధాష్టమ శని ఉన్నా, ఏలినాటి శని ఉన్నా కూడా ఈ శని పీరియడ్ని తగ్గించుకునే అవకాశం ఉందంటారా ఆ పూజలో పాల్గొంటే? ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అండి. ఎనీ ప్రాబ్లం, ఓన్లీ శనికి సంబంధించినటువంటి ప్రాబ్లం మాత్రమే కాదండి, ఏ పూజ అయినా సరే. ఇక్కడ మనం పెట్టేటువంటి కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రం ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి పర్వదినాన రాత్రి జాగరణతో పాటుగా సాయంత్రం మొదలుకొని దాంట్లో ఉండేటువంటి కార్యక్రమాలు కానీ, పూజలు కానీ ఎప్పుడూ ఎవ్వరూ కూడా అన్నీ ఒకేసారి చేసిన సందర్భాలు ఎక్కడ ఉండవండి. ఎందుకంటే దాంట్లో ఉండేటువంటి మీరు చూస్తే లక్ష్మీ గణపతి హోమం, స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, నాగదోషాలు, సర్పదోషాలు, శత్రుపీడ, నరఘోష ఇలాంటి పోవడానికి సుదర్శన హోమము, అఖండమైన సిరి సంపదలు కలడానికి దశమహావిద్యా సాధనలో కమలాత్మిక సాధన, తరువాత ఉన్నటువంటి స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి రాజశ్యామల అమ్మవారికి హోమం, శ్రీరుద్ర హోమం, గురుబలం పెరుగుతుంది, రాహు యొక్క దోషాలు పోతాయి, తరువాత వేద పండితులతో ఆశీర్వచనం, ఇవన్నీ కూడా స్వయంగా వచ్చే హోమాది క్రతువుల్లో మీరు కూడా పాల్గొనండి. అమ్మవారికి ఆ కుంకుమార్చన చేయండి. చేసిన తరువాత మాత్రం ఆర్థిక ఇబ్బందులున్నా, మ్యారేజ్ అవ్వట్లేదు, జాబ్ రావట్లేదు, సంతానం కలగట్లేదు, మానసిక ప్రశాంతత లేదు, వాట్ నాట్ ఏదైనా కావచ్చండి, వాటన్నిటి నుంచి ఖచ్చితంగా మీరు బయటకు వస్తారు. థ్యాంక్ యూ ఉమా గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.